మాట్లాడుతా ఉన్నాం. మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు మనకి స్వతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు పూర్తయిన అది వెంకటగిరి నియోజకవర్గం అనేది బీసీలకి ఒక అడ్డ. అంటే దాదాపు 66% పైబడిగా ఉన్నటువంటి బీసీ కులాలకి సంబంధించినటువంటి నియోజకవర్గం. వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా మేము సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పని పత్రికా ప్రకటనలు, ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు పెట్టి మా పార్టీ సామాజిక న్యాయం చేస్తూ ఉంది, మా పార్టీ సామాజిక న్యాయం చేస్తూ ఉందని అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తెత్తి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, రాజకీయ పార్టీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, సామాజిక న్యాయం అంటే ఏదో 10 మంది మంత్రులు ఇచ్చావు, లేకపోతే 10 కార్పొరేషన్లు ఇచ్చావు, లేకపోతే 4 ఎమ్మెల్సీలు ఇచ్చావు, ఎంపీలు ఇచ్చావు. సామాజిక న్యాయం కాదు. సామాజిక న్యాయం అనే దానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 అడుగు వర్గాలు ఏ శాతం అయితే ఉన్నారో జనాభా నిష్పత్తి ప్రకారంగా సమస్త రంగాల్లో వారికి వాటా దక్కిన రోజే సామాజిక న్యాయం అనే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుందనేటువంటి విషయాన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని రాజకీయ పార్టీలకు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున ఒక్క సినీ నటి శారద గారు తప్ప ఈ యొక్క వెంకటగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చినటువంటి దాఖలు ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి జిల్లా సపరేట్ అయింది, బాలాజీ జిల్లా చేశారు. బాలాజీ జిల్లాలో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 3 ఎస్సీ సోదరులు పోయినాయి. మిగిలినటువంటి 4 కూడా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఆధిపత్య కులాల వారికి సీట్లు కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి కూర్చోవాలా, ఎవరు ముఖ్యమంత్రి సీట్లు కూర్చోవాలా అనేటువంటి వాదోపాదాలతో మరి కోటాను కోట్లు హెచ్చించి, కోటాను కోట్లు డబ్బులు కుమ్మరించి ఒక ముఖ్యమంత్రి పదవిని కొనుక్కోటానికి ఇవాళ పోటీ పడుతున్నటువంటి విషయం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజున బీసీ లీడర్లు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలో. నేను వారి కూడా చెబుతా ఉన్నాను, అయ్యా, ఈ దేశంలో మనం దాదాపు 52% ఉన్నామని మురళీధరరావు కమిషన్, అంటే 94లోనే మురళీధరరావు కమిషన్ నివేదిక ఇచ్చింది. అంటే 94కి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు పెరిగిందో, ఇంకా జనాభా ఎంత పెరుగుంటారో మనం ఒక్కసారి కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎక్కడైనా కూడా సీట్లు కేటాయించాలని చెప్పని అనేక దఫాలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా మరి ఎగబడిపోయి కోటాను కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఆయా రాజకీయ పార్టీలు కుమ్మరించి అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి ఆ పార్టీలకే తొత్తులుగా వ్యవహరిస్తున్నారే తప్ప దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలు సంక్షేమం కొరకు బలహీన వర్గాలు ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నట్టు వాళ్ళు రాజకీయ పార్టీలు కాల రాస్తున్నారు. ఒక్క ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నాడా చట్టసభలో చెప్పని నేను బీసీ ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళని వీళ్ళతోనే తిట్టించి, వీళ్ళని వీళ్ళతోనే కొట్టించి రకరకాల ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టించేటువంటి కార్యక్రమాన్ని కేవలంగా ఈ రాజకీయ పార్టీలో వాళ్ళందరూ కూడా ఉసిగొలుపుతా ఉన్నారు. ఇది సరైనటువంటి న్యాయమాన్ని అడుగుతా ఉన్నారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇవాళ కులగణాంకాలు చెయ్యాలే బాబు అని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కనువిప్పు కలగపోతే కేవలంగా బీసీని ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నారే తప్ప సమస్త రంగాల్లో వీళ్ళకి న్యాయం జరగాలనేది ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజున మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి డాక్టర్ మస్తాన్ గారు ఉన్నారు. వారు అనేక సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ప్రజల యొక్క ఆదరణ మనం చూరుకున్నటువంటి వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. అనేక కోట్లాది రూపాయలు ఖర్చించి ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికే మీరు బీసీ ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మీరు సీట్ ఇవ్వలేదు అంటే మీరు ఏ విధంగా సామాజిక న్యాయం అనే పదాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కోల్పోయాం, దానిలో 12% కోల్పోయాం. ఇందుకు కేవలంగా ఈ కులగణాంకాలు చేయకపోవటం వల్ల అటు న్యాయస్థానం వారు 50% సీలింగ్ మించకూడదు అంటున్నారు. ఇటు కులగణాంకాలు మీరు చేయరు, అటు మాకు జరిగేటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ వాదిగా చెప్పుకుంటా ఉన్నాడు, అయ్యా బాబు, ఈ కులగణాంకాలు చేస్తే దేశంలో ఎస్సీ ఎస్టీ సోదరులకి
ప్రతి 10 సంవత్సరాలు కూడా మీరు జనగణన చేస్తారు. దాంతో పాటే కులగణాంకాలు కూడా చేయండి. ఈ దేశంలో మేము ఎంతమంది ఉన్నామని చెప్పి మాకు లెక్కలు చెప్పండి అని చెప్పని మేము అడిగినా కూడా అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి, పార్లమెంటును స్తంభింపజేయండి. తప్పనిసరిగా నేను ఆ రోజున ఈ కులగణాంకాలు లెక్కించడానికి ఏకగ్రీవ తీర్మానం చేస్తామని చెప్పని విషయం కూడా చెప్పారు. పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉంటాం. కేవలంగా పుట్టిన ఆధిపత్య కులాల యొక్క పేద ప్రజలకి 10% రిజర్వేషన్ కల్పించారు. కానీ వాళ్ళు ఏ చట్టం చెప్పింది, ఏ కులగణాంకాలు చేస్తే మీరు చెప్పించేశారు. కనీసం ఆ రోజున బీసీ ప్రజాప్రతినిధులందరూ కూడా పార్లమెంట్లో దాన్ని ఓటేశారు. ఇదేమని బయటకు వచ్చి ఏమి మాట్లాడకుండా పార్టీ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీసీ మహిళా చట్టం పార్లమెంట్లో ఓటేశారు, బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు బీసీ ప్రజాప్రతినిధులు. ఇది మీకు తగునని ఉంటారు. బీసీలకి మీరే ఈ విధంగా చేస్తే గ్రామాలకు వచ్చి ఒక బీసీ ప్రజాప్రతినిధి మాకు ఎన్నిక చేయండి, మేము మీ సమస్యల మీద చట్టసభల్లో పోరాడతాం, మేము ఆ విధంగా మీకోసం సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఇక్కడ ఓట్లు ఎంచుకొని మీరు పార్లమెంట్కి వెళ్ళిపోయి అసెంబ్లీకి వెళ్ళిపోయి ఈ బీసీ కులాల యొక్క స్థితిగతుల్ని మార్పు రావేదంగా వాడికి రావాల్సిన వాటా కోసం మీరు మాట్లాడకపోవడం చాలా కుట్రపూరిత ఆలోచన, చాలా దుర్మార్గమైన ఆలోచన. ఏది ఏమైనా కూడా మనందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేయాలి. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో బీసీ ఓట్లు ప్రభావితం చేసే విధంగా బీసీ నాయకులు ఉండి కనీసం ప్రజాప్రతినిధిగా పనికిరానటువంటి వ్యక్తులుగా ఈ రాజకీయ పార్టీలు చిత్రీకరిస్తూ ఉన్నారంటే వీళ్ళకి తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తులో మనకి మనుగడ ఉండదు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ అవకాశం కల్పించిన అందరికీ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. శంకర్రావు గారి నాయకత్వం, శంకర్రావు గారి నాయకత్వం, శంకర్రావు గారి నాయకత్వం. ఈ తెలుగు సొంత కార్యాలయం కాదు, ఆయన సొంత ఆస్తి. ఆయన ఆస్తిలో పెట్టుకున్నాడు, ఆయనకి అన్యాయం జరిగింది. మేము వచ్చి మా సంఘంలో అన్ని కులాలు కూడా ఉన్నాం, మాకే పక్కతో సంబంధం లేదు. పార్టీలకి కులాలకు అతీతంగా మేము ఈ సంస్థను అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నాం తప్ప ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాదు. మా తాలూకు సంక్షేమ సంఘం, మా విధి విధానాలు ఎవరు లెక్క చేయవలసిన వాళ్ళు చెప్పింది మేము వినాల్సిన అవసరం కూడా మాకు. మా స్ట్రైట్ ఫార్వర్డ్గా మా ఆలోచన విధానం మేము నడుచుకుంటాం, మా సిస్టమ్ ప్రకారం మేము ముందుకు పోతాం. మరో భక్తులకి ఇచ్చినంత మాత్రం 50 మందికి ఇచ్చినా 100 మందికి ఇచ్చినా వాళ్ళు రేపు గెలిచి ఏం మాట్లాడుతున్నారు, వెళ్ళిపోయి ఆ పార్టీ ఎజెండా దాటుకుందని మాట్లాడుతున్నారు, బీసీ కోసం మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము ఇక్కడ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి 40-50 సీట్లు ఇచ్చాడు, గెలిచారు, అసెంబ్లీకి వెళ్ళారు. బీసీ గురించి ఏమైనా మాట్లాడుతున్నారు వాళ్ళు. 34% రిజర్వేషన్ కోల్పోయామంటే ఒక్క వ్యక్తి మాట్లాడా? కాపుల్ని బీసీలో చేరుతున్నారంటే ఒక్కరు మాట్లాడా? ఎవరు ప్రజాప్రతినిధులు మాట్లాడారు? మేము బీసీలను గౌరవించి ఓటేసి చట్టసభలో పంపిస్తే ఆ పార్టీకి వాళ్ళు అనుకూలంగా మాట్లాడతాం తప్ప బీసీలకి అనుకూలంగా మాట్లాడతాం. అలాంటి వాళ్ళతో మాకు ఉపయోగం ఏముంది? తాలూకున్నటువంటి అంశం మాకు కావాల్సింది. మాకు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో కానీ మా రిజర్వేషన్, మా జనాభా నిష్పత్తి కావాలనేదే మా ఫైటింగ్. ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఏ విధంగా నేను చేసినా కులగణాంకాలు ఉంది. వాళ్ళ గ్రామీణ ప్రాంతం నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు చేసాం, పెద్ద ఉద్యమాలు చేసాం, పోరాటాలు చేసాం. ఎవరికి లేనటువంటి క్రిమినల్ నిత్యమని చెప్పి కేంద్రం మీద పోరాటం చేసాం. 34% రిజర్వేషన్ మాకు 22%, 12% పోతే దాని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, దాని మీద విజయవాడ మేము ధర్నా చేసాం. సో మాకు ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ వాడైనా మా కులాలకు అన్యాయం జరిగితే అవుట్ రైట్గా మేము విమర్శ చేస్తాం, మంచి చేస్తే గౌరవిస్తాం.